నువ్వు ఈరోజు సువార్త చెప్పి నలుగురిని తీసుకురాగలిగితే ప్రభువులోకి, వచ్చే వారానికి అంతకు అంత అభివృద్ధి నీలో కనిపించాలి. నీ ఆత్మీయ జీవితం అంతకంత అభివృద్ధి కనిపించాలి. నువ్వు ఈ వారం ఒక చాప్టర్ నువ్వు చదవగలిగితే కనుక నెక్స్ట్ వీక్కి బైబిల్ రీడింగ్ ఆపేయకూడదు. నెక్స్ట్ వీక్కి ప్రపంచం ఏమైపోయినా, ఆకాశమును భూమిని గతించినా కానీ, నేను ఏదో ఒక విధంగా ఆకాశము భూమి గతించినా కానీ నేను 2 చాప్టర్స్ ఫినిష్ చేయాలి. ఉండాలి, మీలో ఆ అభివృద్ధి కనిపించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మెమరైజ్ చేసుకునే విషయంలో, మెడిటేట్ చేసే విషయంలో, స్టడీ చేసే విషయంలో, ధ్యానించే విషయంలో, ఇతరులకు చెప్పే విషయంలో, ఇతరులని ప్రభు కొరకు నడిపించే విషయంలో, ఇతరులకు దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేసి పాపముల నుండి వారిని బయటకు తీసుకొచ్చే విషయంలో, సాతాను యొక్క కట్ల నుంచి వాళ్ళని విడిపించే విషయం, ప్రతి విషయంలో కూడా సకల విధములైనటువంటి అనుభవ జ్ఞానం విషయంలో అంతకు అంత అభివృద్ధి పొందాలి.